తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కుమారుడు సాయి కిరణ్ యాదవ్ను నేతలకు పరిచయం చేశారు. ఈ నెల 25న సాయి కిరణ్ నామినేషన్ వేస్తారని, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు తలసాని. విభేదాలు పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు తలసాని సాయి కిరణ్ యాదవ్. నామినేషన్ అయిన 25 తారీఖు అయిన తర్వాత 26వ తారీఖు నుంచి పాదయాత్ర కార్యక్రమం ఉంటుంది. 100% గెలుస్తాం, దాంట్లో అనుమానం ఏం లేదు. దాంతోపాటు ఎక్కడ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా మనమే ఒక్కొక్క క్యాండిడేట్ కింద భావించి మనం ముందుకు వెళ్ళాలి. ఒకటి. రెండోది ఏంటంటే, ఈ దేశంలో ఇంతకంటే బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఎవరు ఇయ్యరు. ప్రజల కోసం ఇంత డెప్త్గా ఆలోచించేటువంటి నాయకులు ఎక్కడ లేరు దేశంలో. ఒక ఉద్యమ నాయకుడే ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఏ ప్రజలకు, ఏ రైతాంగానికి, ఏ యువకులకు, ఈరోజు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆలోచించేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈరోజు మనం చెప్పుకోవడానికి 100 ఉన్నాయి. కాంగ్రెస్ ఉనికి చెప్పుకోనికి ఒకటి లేదు. బీజేపీ వాడు చెప్పాలంటే మతం గురించి చెప్తాడు తప్ప వేరేది చెప్పనీకి ఏం లేదు. ఈరోజు జంట నగరాల ప్రజలు సంతోషంగా ఉంటున్నారంటే 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. దాంతోపాటు మంచినీరు, ఎంత ఎండాకాలం అయినా కానీ చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి తప్ప నీటి సమస్య ఉండకుండా చూస్తాం. మన యొక్క యువ నాయకులు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో తనదంటూ ఒక ముద్ర వేసినటువంటి మన డైనమిక్ లీడర్ అయినటువంటి కేటీఆర్ గారి రోడ్ షో కార్యక్రమం కూడా మనకుంది. 3వ తారీఖున జూబ్లీహిల్స్ సాయంత్రం 4:30 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2 మీటింగ్లు ఉంటాయి. మీ అందరికీ నేను క్యాండిడేట్ కాదు, మీరందరూ క్యాండిడేట్లు. నాకు అవకాశం వచ్చింది మీ అందరి కోసం వచ్చినట్టే అవకాశము. మీరు అందరూ మీ కడుపులో నన్ను పెట్టుకొని మీ తమ్ముడిలాగా, మీ కొడుకులాగా, మీ బిడ్డలాగా మీరందరూ నన్ను గెలిపిస్తారని మన మహబూద్ అలీ సాబ్ గారు ముఖ్యమంత్రి గారికి ఎలాగైతే కట్టి ఆశీర్వదిస్తారో నాకు దీవెనిచ్చి గెలిచిపోయినా నేను ఆల్రెడీ. మీరందరి సహకారంతో తప్పకుండా 16 సీట్లలో మన కాంపిటీషన్ పెట్టినట్టు 16 లోక్సభ పార్లమెంట్లో సికింద్రాబాద్ని అత్యధిక మెజారిటీగా తీసుకుని కేటీఆర్ అన్నకి, కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యావత్ యువతకి ఇది పార్టీ భవిష్యత్తు. యువత, మన పార్టీలో యువతకి ఏం భవిష్యత్తు అనే దానికి నేను ఎగ్జాంపుల్.